మన అమ్మాయిలు అద్దర కొట్టేశారు, చరిత్ర సృష్టించారు, భారత్ ని విశ్వ విజేతగా నిలబెట్టారు. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ టైటిల్ ని టీమిండియా కైవసం చేసుకున్నారు. ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాపై మన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్ లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 299 రన్స్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్స్ లో 246 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత బౌలర్స్ లో దీప్తి శర్మ చెలరేగిపోయారు. 5 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాని గట్టి దెబ్బ కొట్టారు. భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. షఫాలి వర్మ 2 వికెట్లు తీశారు. శ్రీచరణి 1 వికెట్ పడగొట్టారు. భారత జట్టులో షఫాలి వర్మ బ్యాటింగ్ లోను రాణించారు. హాఫ్ సెంచరీతో చెలరేగారు. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ బాదారు. 58 బంతుల్లో 58 రన్స్ చేశారు. ఓపెనర్ స్మృతి మందాన 45 పరుగులతో మెరిశారు. 47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. 2005 అలాగే 2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు వెళ్లిన చివరి మెట్లుపై బోల్తా పడ్డారు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయారు. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మెగా ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ కి చేరిన టీమిండియా ఈసారి తన కల నెరవేర్చుకున్నారు. తొలిసారి ప్రపంచ కప్ ని ముద్దాడారు.